ఆలోచించి పనిచేద్దాం. మీ మీద వర్క్ రుద్దేసి గందరగోళం చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కమిషనర్ గారి సైడ్ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ ఉండదు. అలాగే మనకి ఇలాగే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలనిపిస్తున్నాను. మీరు సిన్సియర్గా ఉంటే నేను సిన్సియర్గా పనిచేయటానికి వచ్చాను. నా చేత సిన్సియర్గా మీరు పనిచేపిస్తారని, అలాగే మీరు సిన్సియర్గా అంటే సిన్సియర్ అంటే ఎంతో కొంత ప్యూరిటీ, ఎంతో కొంత హద్దులు. గిఫ్ట్ అయితే ఓకే, అంత మించి అయితే అది ఇంకో రకం. మీకు అర్థమైందనుకుంటా. మీరు ఆలోచన చేయండి. 10 మంది కలిసికట్టుగా మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం అని మరీ మిమ్మల్ని ఒకసారి కోరుకుంటూ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ డెవలప్మెంట్ సెక్షన్ కానీ రెవెన్యూ వసూలు చేయటం కానీ తిరిగి ఆ డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఇన్ టైంలో డబ్బులు ఇవ్వటం కానీ ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వటం కానీ ఎవ్రీథింగ్ మనం జవాబుదారుగా నేను ఉండటానికి నేను ప్రయత్నం చేస్తా. మీ పని మీరు చేయండి. కలిసికట్టుగా ఒక మంచి బాపట్లని మనం తయారు చేద్దాం. ఆ మంచి బాపట్లు ఎలా ఉండాలంటే ఒక అద్భుతం సృష్టిస్తున్నారా మున్సిపాలిటీలో, మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అనాలి. ఆఖరికి పారిశుద్ధ కార్మికులతో కూడా నేను పర్సనల్గా మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నా. ఆ బ్యాచ్ని కూడా తప్పలేదు కదండి, తప్ప వాళ్ళకు కూడా విలువిద్దాం, పనిచేపిద్దాం. అదిరించి బెదిరించి, పనిలో అదిరించాలి, బెదిరించాలి, కానీ పని బయటకు వెళ్తే గౌరవించాలి, విలువ ఇవ్వాలి మనిషికి. అప్పుడే మన మీద వాళ్ళ ప్రేమ పెరుగుతుంది. ఆ బాండింగ్ మనం తీసుకురావాలి. జవాబుదారితనం అంటే ఆ బాండింగ్ తీసుకురాగలిగితే తప్పనిసరిగా మనం గెలుస్తామనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. రాబోయే 2 నుంచి 3 నెలల్లో మున్సిపాలిటీలో చాలా మార్పులు జరగబోతున్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ